హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ. 22 హైకోర్టు బదిలీలను సిఫారసు చేసిన కొలీజియం ఇది అతిపెద్ద పునర్వ్యవస్థీకరణలో ఒకటి. వివిధ హైకోర్టులలో 22 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను సుప్రీంకోర్టు కళాశాలలో ఒక పెద్ద పునర్వ్యవస్థీకరణలో ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఢిల్లీ హైకోర్టు 5 న్యాయమూర్తులను పొందనుంది. ఈ ఢిల్లీ హైకోర్టు ఇతర హైకోర్టుల నుండి 5 న్యాయమూర్తులు ఎవరంటే జస్టిస్ వి కామేశ్వరరావు తన మాతృ హైకోర్టు అయిన ఢిల్లీ హైకోర్టుకు తిరిగి పంపుతున్నారు. కర్ణాటక హైకోర్టులో ప్రస్తుతం అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వి కామేశ్వరరావును ఢిల్లీ హైకోర్టుకు తిరిగి పంపనున్నారు. జస్టిస్ రావు ఢిల్లీ హైకోర్టు నుండి వచ్చారు. జూన్ 1, 2024 ఆయన కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. కనీసం 6 మందిని మాతృ హైకోర్టుకు బదిలీకి తిరిగి పంపుతున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 6 మందిని వారెవరంటే జస్టిస్ వి కామేశ్వరరావు గారు ఢిల్లీ హైకోర్టుకు, సంజీవ్ ప్రకాష్ శర్మ గారు రాజస్థాన్ హైకోర్టుకు, భట్టు దేవానంద్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, సుధీర్ సింగ్ పాట్నా హైకోర్టుకు, సుమలత గారు తెలంగాణ హైకోర్టుకు మరియు అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి తెలంగాణ హైకోర్టుకు బదిలీ కాబడుతున్నారు. మొత్తం 6 మంది. ఆసక్తికరంగా అప్పటి సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం 6 న్యాయమూర్తులను వారి మాతృ హైకోర్టులోనికి పంపడానికి సిఫారసు చేశారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.